మంత్రాల శక్తిని అన్వేషించుకుందాం. మంత్రాలు సాధారణ పదాలు కాదు. ఇవి శక్తివంతమైన శబ్ద తరంగాలు. మనస్సు, శరీరం మరియు ఆత్మను మార్చగల వీటి మర్మాన్ని ఈ ప్రయాణంలో అన్వేషిద్దాం. మంత్రాలు అంటే ఏమిటి? మంత్రాలు పవిత్ర శబ్దాలు. ఇవి అర్థం కంటే ఎక్కువగా మన అంతర్ముఖ స్థితిని ప్రభావితం చేసే శక్తివంతమైన తరంగాలు. మూలాలు మరియు చరిత్ర. వేదాల మూలం నుంచి మంత్రాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతుల్లో ఆధ్యాత్మిక మార్గదర్శకాలుగా మారాయి. మంత్రాల రకాలు. సంస్కృత మంత్రాలు ప్రాచీన జ్ఞానాన్ని అందిస్తాయి. టిబెట్ జపాలు దయ మరియు స్వస్థతపై దృష్టి పెడతాయి. ప్రతిదీ ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తుంది. మంత్రాలు ఎలా పనిచేస్తాయి? కంపన తరంగాలు. మంత్రాలు శబ్ద తరంగాలను సృష్టిస్తాయి. ఇవి మన బ్రెయిన్వేవ్ నమూనాలు మరియు శక్తి క్షేత్రాలతో సమతౌల్యం కలిగిస్తాయి. చైతన్యం మార్పు. మంత్రాలు మనల్ని విశ్రాంతి స్థితి నుండి లోతైన అవగాహన స్థాయిలకు, దృష్టి కేంద్రీకరణకు తీసుకెళతాయి. భావోద్వేగ ప్రయోజనాలు. మంత్రాలు మనం భయాందోళనలను తగ్గించడంలో సహాయపడతాయి. అవి మనసుకు శాంతి, ప్రేమ మరియు భావన సమతౌల్యం తెస్తాయి. మంత్రాల ప్రాయోగిక ఉపయోగాలు. జపం లేదా ధ్యాన సమయంలో మంత్రాలను ప్రతిరోజు వినియోగించడం సులభం. ప్రేమ, స్పష్టత లేదా శాంతి కోసం ప్రత్యేకమైన మంత్రాలను ఎంచుకోండి. వ్యక్తిగతీకరణ. మీ అభిప్రాయాలు మరియు లక్ష్యాలకు అనుగుణంగా మంత్రాలను ఎంచుకోవడం ముఖ్యం. సరైన మంత్రం ఎలా ఎంచుకోవాలి? అవసరాలు తెలుసుకోండి. ముందుగా మీ అవసరాలను అర్థం చేసుకోండి. మీ లక్ష్యం ఏమిటి? పరిశోధన మరియు అన్వేషణ. వివిధ మంత్రాల అర్థాలను పరిశీలించండి. అవి ఏమిటి చెబుతున్నాయి అనేది తెలుసుకోండి. ప్రాక్టీస్ ద్వారా ఎంపిక. మంత్రాలను ప్రయత్నిస్తూ మీకు గానీ ఏదైనా ప్రత్యేకంగా అనిపిస్తే దానిని అనుసరించండి. మంత్రాల రూపాంతర శక్తి. సానుకూల ప్రభావం. మంత్రాలు మన శరీరానికి మరియు మనస్సుకు శాంతిని మరియు శక్తిని అందిస్తాయి. వ్యక్తిగత అభివృద్ధి. ఇవి ఆత్మావలోకనానికి దారి చూపించి మన అంతరాత్మతో అనుసంధానానికి సహాయపడతాయి. ఆత్మ అన్వేషణ. మంత్రాలు మన అస్తిత్వాన్ని తెలుసుకునే సాధనంగా మారతాయి. మంత్రాల ప్రయాణంలో మీరు ముందుకెళ్ళండి. ఇవి శాంతి, అభివృద్ధి మరియు ఆత్మాన్వేషణకు దారి చూపిస్తాయి. ఎలివేట్కు సభ్యత్వాన్ని పొందండి. మరిన్ని ఆధ్యాత్మిక జ్ఞానం కోసం